హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చుటూ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో టేస్టీగా చాలా హెల్తీగా కోకోనట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా మనకి ఫెస్టివల్ సీజన్లో కానీ లేదంటే ఇంట్లో ఏవైనా పూజలు చేస్తున్నప్పుడు కానీ కొబ్బరికాయలు ఎక్కువగా కొడుతుంటాం కదండి. సో అలాంటప్పుడు మనకి పచ్చి కొబ్బరి చాలా ఉంటుంది. సో దాంతో ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కొబ్బరి వచ్చేసి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అలాగే కలర్ఫుల్గా కూడా ఉన్నాయి చూడడానికి. సో అలాగే ఇందులోకి నేను బెల్లాన్ని యూస్ చేసి లడ్డూని ప్రిపేర్ చేశాను. చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. నియర్లీ ఒక 2 వీక్స్ వరకు కూడా ఇవి మనకి ఏమీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వవు. అంతే టేస్టీగా అంతే ఫ్రెష్గా ఉంటాయి. ఒకటి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. చూడండి, ఇలాగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ పచ్చి కొబ్బరితోటి మీరు చేసేసుకోవచ్చు అనమాట. సో పెద్దవాళ్ళు అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట వీటిని తింటూ. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేను పచ్చి కొబ్బరిని ఇలాగా పైన ఉన్నటువంటి లేయర్ని తీసేసి ఇలాగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను. కొబ్బరి మీద ఉన్నటువంటి లేయర్తో కనుక మనం అలా గ్రైండ్ చేసినట్టయితే ఈ లడ్డు వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాగా మొత్తం లేయర్ని అంతటిని కూడా తీసేసి నేను ఒక 3 కప్పులు మెజర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే బెల్లము 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలాగా కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని ఇలాగా మరొకసారి బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఈ రెండింటిని మనం ఒకేసారి మిక్స్ చేసి వేసేస్తే కొబ్బరి అనేది గ్రైండ్ అవ్వదన్నమాట. కాబట్టి ఫస్ట్ వచ్చేసి కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లాన్ని కూడా వేసేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనం కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా మిక్స్ అవుతుందన్నమాట బెల్లం వచ్చేసి. ఇదే విధంగా కొబ్బరిని అంతటిని కూడా బెల్లం యూస్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇంతకుముందు చూపించాను కదండి, అలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేస్తున్నాను. అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, అలాగే కిస్మిస్, అలాగే జీడిపప్పును కూడా వేసేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట. సో మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి ఇష్టమైతే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఏవైనా కూడా టేస్ట్ మంచిగానే అనిపిస్తాయి. సో నేనైతే ఇందులోకి జీడిపప్పు, అలాగే బాదం పప్పు, అలాగే కిస్మిస్ మూడింటిని కూడా వేసేసుకొని, సో మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. లేదు మేము ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినలేము అని చెప్పేసి అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు. సో వీటినైతే ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా ఇలాగ గరిటెతోటి కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించేసుకోవాలి. సో చూడండి, ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో వీటిలోకి మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం ఇష్టం లేదంటే, ఒకవేళ మీ దగ్గర గుమ్మడి గింజలు లేదంటే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదండి, వాటినైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలాగ రోస్ట్ చేసేసుకొని. సో మీకు ఏది ఇష్టమైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వాటిని వేసుకోండి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అంటారు కదండి, ఈ రవ్వను వేసేసుకుంటున్నాను. సో మనం ఈ రవ్వను వేసుకోవడం వల్ల లడ్డు వచ్చేసి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీన్ని వేసేసాక దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ ఉంచుకొని బాగా మంచి స్మెల్ అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకోవాలి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం రోస్ట్ చేసుకోకండి. సో అలా చేసినట్టయితే ఏమవుతుందంటే తొందరగా మాడిపోయి టేస్ట్ చేంజ్ అయిపోతుంది, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలాగా మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ ఉంచుకొని కంటిన్యూస్గా ఇలాగా కొంచెం నెయ్యిని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మరొక టీ స్పూన్ యాడ్ చేసేసుకొని మరొకసారి దీన్ని బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. సో మనం ఇది రోస్ట్ చేస్తున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. అలాగ వచ్చేంత వరకు దీన్ని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదండి, జస్ట్ ఒక 5 మినిట్స్ లోపల ఇది రోస్ట్ అయిపోతుంది. సో ఇది రోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కోకోనట్ అలాగే బెల్లం వేసుకున్నటువంటి మిక్చరు, దాన్ని కూడా వేసుకోవాలన్నమాట. సో ముందుగా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకుంటున్నాను. ఈ నెయ్యి కొంచెం కరిగేసాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి అలాగే బెల్లం మిక్చర్ని కూడా వేసేసుకుంటున్నాను. సో చూడండి, చూస్తూనే చాలా చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే వేసేసాను. ఇలాగ వేసేసుకున్నాక గరిటెతోటి ఇది బాగా దగ్గర పడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని లేదంటే లో ఫ్లేమ్లో కానీ ఉంచుకొని కంటిన్యూస్గా ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో దీనికైతే మందపాటి కడాయి తీసుకుంటేనే మేలు అనమాట, లేకపోతే తొందరగా అడుగంటిపోతుంది కొబ్బరి వచ్చేసి.
సో ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు. కొంచెం టైం పడుతుందనమాట. 5 to 7 మినిట్స్ అయితే పడుతుంది దగ్గర పడేంత వరకు. చూడండి, ఒకవేళ మీరు స్వీట్ కొద్దిగా ఎక్కువ తినేలాగా అనిపిస్తే మరి కొంచెం బెల్లాన్ని చితగ్గొట్టి మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇది సరిపోతుందంటే నో ప్రాబ్లం. సో చక్కెరతో చేసుకునే వాళ్ళు కూడా చక్కెరని ఇలాగే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే బెల్లాన్ని యూజ్ చేసి గ్రైండ్ చేసుకొని చూపించానో అదే విధంగా మీరు చక్కెరని కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో బెల్లం వచ్చేసి హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి నేను ఇందులో బెల్లంని యూజ్ చేసి మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని. చూడండి, ఇలాగ మనం కుక్ చేస్తుంటే ఇది దగ్గర పడుతూ ఉంటుంది. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ ఉంచుకొని ఇలాగ గరిటెతోటి కలుపుకుంటూనే కుక్ చేయాలి. సో చూడండి, ఇప్పుడైతే ఇది కొంచెం దగ్గర పడిందనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్ అలాగే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి మరొకసారి దీన్ని బాగా కలిపేసుకుందాము. సో మనకి కొబ్బరి వచ్చేసి పచ్చి కొబ్బరి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే బెల్లం వచ్చేసి బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ రెండు కాంబినేషన్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది, అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఇప్పుడంతా బాగా మిక్స్ అయిపోతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సుజీని వేసేసుకోవాలండి. రవ్వని రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రవ్వని ఇందులోకి వేసేసుకొని ఇదంతా కూడా మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. మాకు రవ్వ ఇష్టం లేదంటే రవ్వని కూడా స్కిప్ చేయొచ్చు అనమాట. రవ్వ వేసుకుంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనం తినేటప్పుడు క్రంచీగా అనిపిస్తుంటుంది. సో కాబట్టి నేను రవ్వని యాడ్ చేశాను. రవ్వనైతే ముందుగానే రోస్ట్ చేసి పెట్టేసి వేసుకోవాలి. మధ్యలో వేసుకుంటే అది పచ్చి పచ్చిగా ఉండిపోయి మనకి తినేటప్పుడు టేస్ట్గా అనిపిదనమాట. సో ముందుగానే దీన్ని రోస్ట్ చేసి పెట్టేసుకొని ఇలాగా చివరిలో వేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని ఇలాగ వేసేసుకున్నాక మరొకసారి బాగా మిక్స్ అయిపోయేలాగా నేను కలిపేసుకుంటున్నాను. చూడండి, దగ్గర పడుతుంది. ఇలాగ మనం ఒకసారి ప్రెస్ చేసి చూసినట్టయితే ఇలాగ బాల్ షేప్లో హోల్డ్ అవుతున్నట్టయితే ఇది పర్ఫెక్ట్ అనమాట. సో అంతవరకు మనం గరిటెతోటి కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కొబ్బరి మిక్చర్లోకి బాగా కలిసేలాగా ఇలా తోటి బాగా కలుపుకోవాలన్నమాట. సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. సో వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు ప్రిపేర్ చేసేకపోతే చెయ్యి అంతా రెడ్గా అయిపోతుంది కాబట్టి చల్లగైనాక కూడా నిదానంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి అప్పుడు కూడా మనకి. సో చూడండి, ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలాగా బాల్లాగా ఈ వీడియోలో చూపించినట్టుగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఏం కష్టమైతే ఏం లేదు. మనం పాకం పట్టుకోవాలి లేదంటే వేడిగా ఉన్నప్పుడు కట్టాలి అలా ఏం లేదనమాట. చల్లారిపోయాక ఎంచక్కా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట ఈ లడ్డూల్ని. సో నెయ్యి కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించిన లడ్డు అయితే నేను నెయ్యి అయితే ఏమి యూజ్ చేయలేదు చేతికి. సో ఈజీగా వచ్చేసింది అనమాట లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు నెయ్యి యూజ్ చేసి కూడా మీకు చూపిస్తాను ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలనేది. సో చూడండి, షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇలాగ ప్రిపేర్ చేసేసుకుంటే చాలు. ఇప్పుడైతే నెయ్యి రాసుకొని చూపిస్తున్నాను. సో నెయ్యి రాసుకుంటే చేతికి ఏమి అంటదనమాట కొంచెం కూడా. సో చూస్తున్నారు కదండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ కోకోనట్ లడ్డూస్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడాను. సో ఈ రెసిపీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పేసి నేను ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. సో ఈ లడ్డూలు వచ్చేసి మనకి 2 వారాల వరకు నిల్వ ఉంటాయన్నమాట. అంతే సాఫ్ట్గా అంతే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. 2 వీక్స్ వరకు కూడా టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదన్నమాట. సో చూడండి, చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.